హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమర్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే వింజమూరు దిట్టమైన నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నాము. సో ఈ నల్లమల్ల ఫారెస్ట్ ఎక్కడో కాదు, మన వింజమూరులోనే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇది ఫారెస్ట్ గురించి చాలా దిట్టమైన వార్తలు ఉన్నాయి. సో దీనికోసం మీరు ఇంటిదాకా చూసేయండి. ఈ ఫారెస్ట్లో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో, ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉంటారో చూసేద్దాం. గురుగారు మీ పేరు? మన వింజమూరు నల్లమల్ల ఫారెస్ట్ లో చాలా విచిత్రాల చెట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద ఘోరమైన కప్పలు ఉన్నాయి. పెద్ద పెద్ద నాగపాములు లాగా చిన్న ఇక్కు పురుగులు కూడా ఉన్నాయి. సో అవన్నీ వదులుకుంటే ఇక్కడ చూస్తున్నారా, అసలైన ఒరిజినల్ డ్రాగన్ ఫ్రూట్ అండి. అసలు సిసలైన నల్లమల్ల ఫారెస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఇది. మీకు దమ్ము ధైర్యం ఉంటే మన వింజమూరు ఫారెస్ట్లోకి వచ్చి కోసుకోండి, తినండి, బాగా ఎనర్జీ వస్తుంది. ఎందుకంటారా, ఇది అప్పుడప్పుడు దానికి కూడా యూస్ చేస్తారు. దేనికి చెప్పండి? ఇంటి ముందర పెట్టడానికండి. మళ్ళీ తర్వాత ఏదైనా తప్పు కనుక్కుంటారేమో. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్. రండి. 2 రోజుల నుంచి మన దాకా అసలు గవర్నమెంట్ వాళ్ళు బాగా ఫారెస్ట్ని జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారు. కానీ ఇది ఎప్పుడు నల్లమల్ల ఫారెస్ట్ అయిపోయిందో చెట్లు కూడా వెళ్ళిపోయినాయి. సో ఇలాంటి అడవిల్లో ఘోరమైన కుక్కలు, నక్కలు అన్నీ ఉన్నాయి. ఇంకోసారి కెమెరామెన్ సుత్తి గారు క్యాప్చర్ చేయండి. చూడండి, ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ ఏం తవ్విందో తెలియదు. కుక్క తవ్విందో, సింహం వచ్చి తవ్విందో, నక్క వచ్చి ఇక్కడ ఉన్నిందో తెలియదు. కానీ మొత్తానికి తవ్వున్నారు. సో మన నల్లమల్ల ఫారెస్ట్లో ప్రమాదాలు చాలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా రండి. ఎవరెవరు వస్తారో చాలా జాగ్రత్తగా చూసుకురండి. ఇలాంటి ముళ్ళలు గుచ్చుకుంటే ఇంకేం లే, దేవరా అని. బాబా ఇట్రండి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి అక్కడ కూడా పెద్ద హోల్ ఉంది, అక్కడ కూడా ఉన్నాయి, చూద్దాం రండి. దీని లోపల పెద్ద పెద్ద పంది కుక్కలు ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి. అది మన చేతుల్లో వచ్చి కర్ర లేదు, ఏం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని మీరు భయపడవచ్చు. ఇలాంటప్పుడే ఒక బేరకెల్స్ మామ ఒక ఐడియా చెప్పాడు మాకు, చెప్దాం. సో ఈ బేరకెల్స్ మామ మనకి ఏమేమి ఐడియాలు చెప్పాడో చూద్దాం. ఇదిగోండి, ఇలాంటి చెట్లు ఉన్నప్పుడు ఇలాంటి ముళ్ళలు ఉంటాయి కదా, మన బేరకెల్స్ మామ ఒకే మాట చెప్పాడు. ఏమని? ఇలాంటి ముళ్ళని జాగ్రత్తగా ఉండాలి, గుచ్చుకుంటే ఏదైనా అయిపోతాయని. సో మీకు సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. కొత్త కొత్త అప్డేట్స్ ఫారెస్ట్లో తిరగడానికి బాగా ధైర్యం కావాలంటే మన బేరకెల్స్ మామ వీడియో చూడండి. కెమెరామెన్ సుత్తి గారు బాగా క్యాప్చర్ చేయండి దీన్ని. సో మనకి బేరకెల్స్ మామ ఇంకోటి కూడా చెప్పాడు, ఇలాంటి ఫారెస్ట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని. కానీ మేము వచ్చి అయితే చాలాసేపు అవుతుంది. మా అడ్వెంచర్ వింజమూరు నల్లమల్ల ఫారెస్ట్లో వచ్చి నడుస్తూ ఉంటే చాలా దాహం ఇస్తుంది. పైన ఎండేమో సర్ర అంటుంది, ఏం చేయలేము. కెమెరామెన్ సుత్తి గారు అయితే ఒకే మాట చెప్తున్నారు, ఎండైతే చంపేస్తుందని. సో ఎండైతే చాలా చంపేస్తుంది, ఏం చేద్దాం? ఇలాంటప్పుడు ఇదో ఈ ఆకులు తీసుకొని. సో ఫ్రెండ్స్, ఈ ఆకు ఏం ఆకు మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఎండప్పుడు అయితే బాగా ఇలా తింటే బాగా అసలు ఎండంతా లోపల హీట్ అంతా డీహైడ్రేట్ అయిపోద్ది. ఏంటి మమ్మీ ఎవడీడు? సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. విన్నా మన బేరకెల్స్ మామే కనిపెట్టాడు చెట్టు. సో మన నల్లమల్ల ఫారెస్ట్ లో ఫ్లిప్కార్ట్ డెలివరీ చేయన చెట్లు ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం మేమంతా. రండి. భలే ఉంది నేచర్ ఇచ్చిన ఫ్లిప్కార్ట్ డెలివరీ చెట్టు. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. సో ఫ్రెండ్స్, ఇలాంటి చెట్టుల్లో ఏముంది లేని పోయి తాగుతారేమో. ఇది కానికాయల చెట్టే, ఓకేనా? దీనిలో పాములు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఆకులు చూస్తున్నారా? సో ఫ్రెండ్స్, ఇదిగోండి, మీరు ఎప్పుడైనా కాయలు ఇచ్చే చెట్టు చూశారు, కానీ ఫస్ట్ టైం ఒక చెట్టుని చూపిస్తున్నా చూడండి. అదిగోండి, కవర్ ఇచ్చే చెట్టు.
కవర్ ఇచ్చే చెట్టు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక కావాలంటే పోయి తీసుకెళ్ళి పెంచుకోండి. మన వింజమూరులో నెల్లమర్ల ఫారెస్ట్లోనే ఉన్నాయి. అప్పుడప్పుడు మనం బేరగల్సి మా మొక్కాడు ఇలాగ వేస్తాడు. ఇలాంటి చెట్లు ఉన్నప్పుడు రేగ్గాయలు లేవురా ఏంద్రా అని బాధపడుతూ ఉంటాడు. సో ఇలాంటి రేగ్గాయల చెట్టు బాగా యూజ్ అవుద్ది. ఇంట్లో మాత్రం పెట్టుకోపోకండి, గుచ్చుకుంటాయి బాగా ముళ్ళులు. ఇప్పుడు మనం ఇలాంటి ఫారెస్ట్లో వచ్చినప్పుడు చాలామంది ఫోన్ తెచ్చుకుంటారు, కొంతమంది మర్చిపోతారు. సో అలాంటి టైంలో మీకు టైం తెలియదు. అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అని భయపడబాకండి. మీకు ఆ టైంది టెక్నిక్ కూడా చెప్తాను, కానీ ఇప్పుడు చెప్పను. ఎండ్ దాకా చూడండి, మధ్యలో చెప్పేస్తా, అది మీరు కామెంట్ చేయండి. సో ఓకే, ఇక్కడ రండి. ఇక్కడ చూడండి చాలా గుంతలు ఉన్నాయి. ఎంతమంది వచ్చి యుద్ధాలు చేశారో తెలియదు కానీ చాలా గుంతలు. అదిగోండి కెమెరామ్యాన్ సుత్తి గారు క్యాప్చర్ చేయండి. ఇదిగోండి ఇక్కడే. తర్వాత అదో అక్కడ, ఇక్కడ అదో అక్కడ. సో ఇక్కడంతా గుంట నక్కలు ఉన్నాయండి, బాగా గుంతలు వేసేసాయి. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. సో కెమెరామ్యాన్ సుత్తి గారు అక్కడ చూడండి బాటిల్. మన ఫారెస్ట్లో ఇలాంటి బాటిల్ ఎందుకు వచ్చింది? నల్లమల్ల ఫారెస్ట్లో ఇంత పెద్ద జంతువులు ఉన్నాయి, కానీ ఇలాంటి బాటిల్ ఎందుకు వచ్చింది? ఎవడొకరు ఇక్కడ వచ్చున్నారు మనకంటే ముందల, ఎవరో కనుక్కుందాం రండి. సో కెమెరామ్యాన్ సుత్తి గారు అయితే చాలా భయపడుతున్నారు. కెమెరామ్యాన్ సుత్తి గారు ఇక్కడ చూడండి, బాగా తవ్వున్నారు. ఇక్కడంతా తవ్వున్నారండి, మామూలుగా లేదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు గాంధీ గారి తాత కర్ర తెచ్చుకోండి. సో గాంధీ గారి కర్ర ఎందుకంటారా? ఇక్కడ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మన కాళ్ళ మధ్య పాములు వెళ్ళిన, పందికొక్కలు అలాంటి సొరంగాల నుంచి బయటకు వచ్చిన, కుట్టల నుంచి బయటకు వచ్చినప్పుడు కొట్టడానికి ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే అది మాత్రం కుట్టింది అనుకో ఇక్కడే పడిపోతారు, హాస్పిటల్ మాత్రం వెళ్ళలేరు. ఎందుకంటే మన నల్లమల్ల ఫారెస్ట్ వింజమూరు నుంచి 350 కిలోమీటర్లు ఉంది తెలుసా? ఫారెస్ట్ వింజమూరు నుంచి 350 కిలోమీటర్లు ఉంది తెలుసా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? సో మేము ఇక్కడ రావడానికి వింజమూరుకి వెళ్ళి మన చెన్నై నుంచి ఫ్లైట్ ఎక్కి వింజమూరు నల్లమల్ల ఫారెస్ట్కి టికెట్ తీసుకొని ఇక్కడికి వచ్చినప్పటికీ చాలా దాదాపు 20 గంటలు అయింది. అంటే ఒక రోజు. సో అలాంటి టైంలో ఇక్కడికి వచ్చి ఏదైనా కుట్టించుకున్నా మీకు ట్రీట్మెంట్ చేయడానికి ఎవరు ఉండరు. కానీ ఇక్కడ వింత వింత జంతువులు ఉంటాయి, వింత వింత ఆకులు ఉంటాయి, వింత వింత చెట్లు ఉంటాయి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏంటి చాలా ఫన్ ఉంది, వచ్చేసింది. సో కెమెరామెన్ సత్తి గారు విన్నారండి, ఇక్కడ దగ్గర రండి. సో మీరు చూస్తున్నారా, ఈ గూట్లో పిచ్చుకల లాంటి మనుషులు ఉంటారు. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. దీంట్లో మనుషులు ఎప్పటి నుంచి బయటకు వస్తారో తెలియదు, ఎప్పుడు లోపలికి వెళ్తారో తెలియదు. ప్రస్తుతానికి పిచ్చుకల లాంటి గూడులో మనిషి అయితే లేడు, బయటికి షికారుకి వెళ్ళినట్టున్నాడు. సో ఇలాంటి మీరు చూశారు కదా, మన వింజమూరు అమెజాన్ ఫారెస్ట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫారెస్ట్లో అయితే చాలా ప్రమాదాలు ఉన్నాయి, చాలా ఘోరమైన గుర్రాది పందికొక్కలు నక్కలు చాలా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రండి. ఇంకొకటి ఏంటంటే, ఇది ఎంత దట్టమైన ఫారెస్ట్ అంటే చుట్టి అవ్వలేరు. చూడండి అట్లా ఉంటుంది మంది. మన నల్లమల్ల ఫారెస్ట్లో చాలా విచిత్రాలు దాగున్నాయి. సో మన వింజమూరు నల్లమల్ల ఫారెస్ట్ చాలా ఫేమస్ మన వింజమూరులో. ఇది వచ్చి వింజమూరు నుంచి 3500 కిలోమీటర్లు ఉంటుంది. సో మేము వచ్చి 6 నెలల నుంచి ఫ్లైట్ టికెట్ కోసం పోరాడి ఇక్కడ ఎక్కి వచ్చాము. సార్ ఏంటి సార్ అది? మీకు ఆ రోజు చెప్పాను వింజమూరుది పార్ట్ 2 తీస్తానని. సో ఆ పార్ట్ 2 ఇదే రన్ చేస్తున్నాను, ఇంటి దాకా చూసేయండి. ఓకేనా? ఆ దారి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళొద్దని మీకు ఆ రోజు చెప్పాను కదా, ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి చేస్తూనే ఉన్నాను. చూడండి అదే దారి మీద నుంచి వెళ్తున్నాను. సో కొండ వెనకాల ఏముంది ఏంటి అనేది అంతా చూపిస్తాను, ఇంటి దాకా చూసేయండి. ఈ ఫారెస్ట్లో చాలా ఉన్నాయండి, కానీ చూడండి దారి అయితే లేదు, ఎటు వెళ్తున్నా కూడా తెలియట్లే. వెళ్తున్నాను మీకోసం, ఎండ దాకా చూసేయండి. ఇప్పుడు సన్ రైజెస్ కూడా ఇప్పుడు చూడండి, ఎండ చూడండి మామూలుగా లేదు. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ సీట్స్ చూస్తున్నారా,
ఇంద్ర ఇది పురుగుల్లా పాముల్లా ఉన్నాయని చూసి భయపడపాకండి. ఇవి వచ్చి చాలా యూజ్ అవుతాయి మనకి. ఎప్పుడైనా ఇక్కడ ఏదైనా కుట్టినా చేసినా అలాంటప్పుడు ఈ సీడ్స్ యూజ్ అవుతాయి. మీ అందరికీ ఎవరికైనా తెలుసుంటే, నాటు వైద్యాలు చేసే వాళ్ళకి దీని గురించి బాగా తెలుసుంటుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇదిగోండి చాలా ఉన్నాయి సీడ్స్. ఈ సీడ్స్ వచ్చి చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంతో కూడా అప్పుడప్పుడు అలర్జీ వస్తుంది, కానీ ఇది వచ్చి యూజ్ చేస్తారు నాటు వైద్యం వాళ్ళు మెడిసిన్ చేయడానికి ఫారెస్ట్ని ఒక ఫ్యాక్టరీలా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలోనే కదా అన్నీ ఉండేది వాళ్ళకి. సో చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, మామూలు ప్లేస్ కాదు ఇది. దారిలో అయితే వెళ్తూ ఉన్నాను, చాలా దూరంగా వచ్చా. కొండేమో అక్కడ ఉంది, అటు సైడ్ ఉంది కొండ. సో అలా రొటేషన్ తిరిగి ఇక్కడికి వచ్చాను. ఎండుకి వచ్చిన తర్వాత ఏమంత లేదు ఇక్కడ. అది లాస్ట్కి మెయిన్ రోడ్ దగ్గరికే తీసుకెళ్తున్నట్టుంది. చూస్తాను ఇంకా లాస్ట్ ఏదైనా ఉందా లేదా అనేది. సో ఫ్రెండ్స్ చూడండి, నీళ్ళకి కూడా ఎండిపోయింది చెట్టు, మామూలుగా లేదు, నీళ్ళకంతా ఎండిపోయి ఉంది. ఇవన్నీ చూడండి ఎండిపోయి ఉంది. అక్కడ చూడండి నాగపాము పుట్ట, చూడండి ఎంత పెద్దది ఉంది పుట్ట. ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు ఇలాంటి పుట్టల్ని గిట్టల్ని కదిలిపాకండి, ఎందుకంటే తర్వాత మీరు బాగా బాధపడతారు. నేనైతే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తాను, జర్నీ చేస్తున్నాను ఫారెస్ట్లో. మామూలుగా లేదు, ఈ దారి పట్టుకొని వచ్చేసాను. మీకు చెప్పాను కదా అప్పుడు, ఆ దారి నుంచి ఇంకా ఫినిష్ చేయలేదు. పార్ట్ 2లో ఈ దారి చూపిస్తానని. కానీ చాలా దూరం నుంచి వస్తున్నాను ఈ ఫారెస్ట్లో. వస్తా ఉంటే ఇక్కడ ఎంత పెద్ద దిట్టమైన ఫారెస్ట్లో మీకు చాలా విచిత్రమైన ఫోన్ బాక్స్ దొరికింది. సో ఈ బాక్స్ ఈ ఫారెస్ట్లోకి ఎలా వచ్చిందో తెలియదు, కానీ మామూలు కళాకారం కాదు. మన వింజమూరు వాళ్ళు నల్లమల్ల ఫారెస్ట్లో ఎంత కళాకారం చేస్తున్నారంటే అంత కళాకారం ఉంది ఇక్కడ. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సార్. ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు ఫోన్ టైప్లో బాంబ్స్ పెడతా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. పొరపాటున ఇలాంటివి మీ ముందర పడినా అట్లా పరిగెత్తండి, లేకపోతే ముందరికి వెళ్ళిపోండి, కానీ దీని దగ్గరికి మాత్రం రాపాకండి. ఇవన్నీ బాంబ్స్ టైప్ ఉంటాయి, ఫోన్లో పెట్టిన పాకిస్తాన్ వాళ్ళ బాంబుది. సో చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. సో ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మీరు కదిలిస్తారేమో, అసలు కదిలిపాకండి. ఎందుకంటే ఇంతసార్లు చెప్తున్నట్టే కదిలిస్తే ఇంక ధ్వంసమే. అప్పుడప్పుడు ఇలాంటి ఫోన్లు కనిపిస్తూ ఉంటాయి. నేనైతే ఇప్పుడు దీన్ని కళాకారం చేసి దాన్ని రిపేర్ చేసి ఆఫ్ చేశాను బాంబుని. ఇలాంటి బాంబులు మీకు కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి ఇలా ఇక్కడ ఉందంటే పక్క నుంచి వెళ్ళిపోండి, దీన్ని మాత్రం తాకపకండి. నేనైతే పక్కనే చూస్తున్నా. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మనమైతే ఆ దారకుండా ఇప్పుడు వస్తానే ఉన్నాము. వెళ్తా ఒక చిన్న సర్ప్రైజ్ కనిపించింది. గొంతు అయితే గరగరా ఉంటుంది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటంలే. సర్ప్రైజ్ కనిపించింది, గొంతు అయితే గరగరా ఉంటుంది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటంలే. రావట్లేదే. సో ఈ చెట్టు పుట్టల్లో ఏదైనా ఆకులు ఉంటే తెందాం, రండి చూద్దాం, రండి. ఇలాంటి ఆకులకి మీకు తెలుసు ఇవన్నీ జామాయిలు అనుకుంటారేమో, అయ్యి. సో ఫ్రెండ్స్ విచిత్రం చూడండి. సో ఫ్రెండ్స్ గొంతులో గరగర అని అప్పుడప్పుడు యాడ్స్ ఇస్తూ ఉంటారు కదా. సో అలాంటి యాడ్స్ ఎక్కడో కాదు, ఇదో ఇలాంటి మన వింజమూరు నల్లమల్ల ఫారెస్ట్లో చెట్లు ఇచ్చే చూడండి. దానికే కంపెనీ ఎవరే కాయ కింద పడిపోయింది, తీసేద్దాం. కెమెరామ్యాన్ సుత్తి గారు బాగా క్యాప్చర్ చేయండి. ఓ షర్ట్ మ్యాన్, ఏదైనా గుచ్చుకునింది. ఇలాంటి ఫారెస్ట్లో ఇలాంటివన్నీ అవుతా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు ఏదైనా కుట్టినాయి అనుకో ఇంకేం లేదు, దేవరానే. సో కెమెరామ్యాన్ సుత్తి గారు, ఇలాంటి విక్స్ బిల్ల మీకు ఎప్పుడైనా దొరికిందా చెప్పండి. ఇలాంటి విక్స్ బిల్ల మీకు ఎప్పుడైనా దొరికితే కామెంట్ చేయండి. సో ఈ విక్స్ బిల్ల చెట్టుని ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుందామని చూస్తున్నాను, కానీ తవ్వడానికి ఏం లేదు. ఎప్పుడైనా ఇంకోసారి వచ్చినప్పుడు ఇలా చేద్దాము, తవ్వుకుని ఇంటికి తీసుకెళ్దాం. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు దొరికింది కాబట్టి ఇంట్లో వేసేసుకున్నాం. ఈ నోట్లో వేసుకునేది ఏంటంటే విక్స్ ఇత్తనం. ఇది ఇక్కడ నాటినప్పుడు ఏంటంటే చెట్లు వస్తూ ఉంటాయి, కానీ నేను గొంతులు వేసుకున్నాను గొంతు గరగర వెళ్ళిపోవడానికి. ఇంకా రాండి ముందరికి వెళ్దాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మనం ఇప్పుడు దాకా వచ్చాము, కానీ అక్కడి నుంచి వచ్చినప్పటికీ రోడ్డు ఇంకా ఖతం అయిపోయింది. ఇక్కడి నుంచి నదిని ఫాలో అవుతాం, వచ్చేసేయండి. ఇలాంటి నదుల్లో మీరు దిగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ జాగ్రత్తగా ఉన్నప్పుడు ఏం లేదు, ఆత్మరక్షణగా ఒక కర్ర తీసుకోవాలి ఇక్కడ. సో ఇలాంటి కర్రలు ఎక్కడ ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోండి. అంటే
ఎక్కుతున్నాను, ఇంకా ఏం కనిపించలేదు నాకు. సో చాలా జాగ్రత్తగా ఇలాంటి ప్లేసుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారా? చూడండి రాయలు ఇవన్నీ ఎట్లున్నాయో, మామూలుగా లేదు. బోధిధర్మ సినిమా ఇక్కడే తీశారు, మన నల్లమల్ల ఫారెస్ట్లో. అక్కడే సూర్య గారు అప్పుడు వీడియో తీశారు. ఇక్కడ గుడ్లు, ఇప్పుడు మధ్యలో గుడ్డ మధ్యలో అమ్మాయి ఉంటుంది కదా, సో ఆ షూట్ అక్కడే తీశారు. చూడండి, అప్పుడు ఇలాగే వచ్చేది. మన 7th సెన్స్ సినిమాలో ఇలాగే తీశారు బోధిధర్మది. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఓ షెట్ మ్యాన్, ఇక్కడ పెద్ద చెట్టే కూలిపోయింది. ఇప్పుడు దీన్ని దాటాలి, పెద్ద టాస్కే ఫ్రెండ్స్. చూసేద్దాం రండి. ఆత్మరక్షణగా అన్నీ జాగ్రత్తగా ముందరికెళ్తున్నాము. సో ఇలాంటి ప్లేసుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మా అంకుల్ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇక్కడ ఫారెస్ట్లో ఈ నదిలో చేపలు చాలా ఉండేవని. బహుశా ఈ చేపలు తినేసారేమో మింజమూరు వాళ్ళు. అసలు చేపలే లేవు. బాగా కొవ్వొచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. సో ఇలాంటి ప్లేసుల్ని, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా, మర్చిపోయాను. వాటర్ బాటిల్, వాటర్ ఇక్కడ ప్యాకెట్, సారీ బాటిల్ అంటున్నా. ఓ షర్ట్ మ్యాన్, చెట్టుకి మున్నప్పటికి లాగేశాను, కానీ అది కింద పడిపోయింది. సో ఇది వచ్చి వాటర్ కాయ చెట్టు అనుకుంటారేమో, కాదు. దీనిపైన ఎవరో ప్యాకెట్ పెట్టారు, వాటర్ దొరికినాయి. సో ఇలాంటివి చాలా చాలా దొరుకుతూ ఉంటాయి మన ఫారెస్ట్లో. బాటిల్ చాలా ఉన్నాయి, చూపిస్తుంది. అది కూడా చీకటి రాత్రిలో చెత్త కొట్టడం అయిపోతుంది మన ఫారెస్ట్లో. ఏమేమి అవుతుందో తెలియదు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి. సో ఇలాగా పడుంది, దీన్ని దాటాలి, పెద్ద టాస్కే. కెమెరామెన్ సుత్తి గారు నన్ను క్యాప్చర్ చేయండి. సో ఇలాంటి టాస్కులు చాలా జాగ్రత్తగా చేయాలి. చూస్తున్నారు కదా. ఓ షిట్ మ్యాన్, సో ఫ్రెండ్స్ మనకైతే తాగడానికి నీరు దొరికింది, ఇంకా అన్నీ దొరికాయి. కానీ ఇక్కడ చూడండి, ఇసుక చూడండి ఎంత ఉంది ఇక్కడ. అంటే అన్నీ నీళ్ళు అయ్యి కదా, కొట్టుకొని వచ్చేసాయి. సో ఇంకా మనం ముందరికి వెళ్దాం రండి. కెమెరామెన్ సుత్తి గారు చాలా జాగ్రత్తగా రండి, ఇక్కడ చాలా అడ్డంకాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇంకో మ్యాటర్, ఈ చెట్టుని మీరు ఎవరైనా చూసారా? ఏమి దీన్ని ఎందుకు వాడతారు అంటే, ఈ చెట్టు లోపల ఒక కాయ ఉంటుంది, ఆ కాయని తింటాం మనం, తెలుసా? కొంతమంది ఇక్కడ కోసుకొని వచ్చేది మేము నల్లమల్ల ఫారెస్ట్ నుంచి కోసుకొని వచ్చామంటారు. యాక్చువల్లీ ఇది మింజమూరు నల్లమల్ల ఫారెస్టే, అక్కడి నుంచి కోసుకొచ్చారు అంటారు. సో ఇది చెన్నై మార్కెట్లో చాలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చాలా అవుతూ ఉంటుంది, ఓకేనా? ఆ కాయలతో కూడా చిప్స్ చేస్తూ ఉంటారండి, మామూలుగా కాదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా నాకు ఇంకా మెయిన్ రోడ్ అయితే కనిపించేసింది. ఇంకా మెయిన్ రోడ్ నుంచి ఇంకా వెళ్ళిపోతాను. ఇదే ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మనకి ఆ రూట్ వచ్చి స్ట్రైట్ మనకి మెయిన్ రోడ్లో అయితే కనెక్ట్ అవుతుంది ఈ నల్లమల్ల ఫారెస్ట్లో. సో ఇలాంటి ఫారెస్ట్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా పెద్ద జంతువులు ఉంటాయి. నేను పాటిస్తూ ఉండండి. అప్పుడప్పుడు ఇలాంటి ఫన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పుడు దాకా ఫన్ మామూలుగా ఉండదు. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. ఇంకా ఇంకోటి ఏంటంటే, రీసెంట్గానే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాము మన మింజమూరు నల్లమల్ల ఫారెస్ట్కి. సో ఇక్కడైతే మామూలు పని లేదు, ఇక్కడ లేని పని విచిత్రాలన్నీ ఇక్కడే ఉన్నాయి. చూడండి, మన ఫారెస్ట్ చుట్టూ ఎవరు లేరు, నేను ఒక్కనే వచ్చాను. సో ఇలాంటి ఫారెస్ట్లో నేను ఒక్కని వచ్చి చేస్తున్నా. ఇక్కడ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరైనా కానివ్వండి. ఇక్కడ పాములు కానీ అవన్నీ ఉంటాయి. ఇక్కడ పాములు, పందికొక్కలు, కుక్కలు, ఇంకా ఏదో ఒకటి
విషపూరితమైన విషంతో కలిగిన ఏదో ఒకటి ఉంటాయి ఇక్కడ. సో అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇక్కడ వచ్చి ఏదైనా కుట్టింది అనుకోండి ఇంకా దేవరాని. కానీ మనం 3 నెలల మళ్ళీ ఫారెస్ట్ సూపర్గా ఉంది. ఏంది ఊరిని తిరగడానికి అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కలేకాయలు అవన్నీ కోస్తూ ఉంటారు, నేటరకాయలు అవన్నీ కోస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎవరు రావటం లేదు, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి. సో బేర్ గర్ల్స్ మామ ఇన్స్పిరేషన్ తీసుకుని బేర్ గర్ల్స్ టైప్ చేసేసాము. వెల్కమ్ టు ఉమర్ ఆల్ ఇన్ వన్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.